దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచినటువంటి వారం last Sunday సున్నతి అనే విషయాన్ని గురించి నేర్చుకున్నామండి. we have shared you about circumcision. కనుక సున్నతి అనేది భౌతికమైన దేహానికి కాదు కానీ ఆత్మకు సున్నతి అని, హృదయానికి సున్నతి అని, ఆంతరంగ పురుషునికి యొక్క సున్నతి అని మనం నేర్చుకున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. Circumcision is not for physical body. We all aware that circumcision is for our spiritual body, to our inner man through baptism. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు క్రీస్తు ప్రభువారు Jesus Christ, ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి కంటే ముందున్న తరము వారందరి నిమిత్తము కూడా ఆయన సున్నతి పొందాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Jesus Christ had circumcision because understanding all the saints, all the people who were born before him, for them he had that circumcision. అలాగనే క్రీస్తు తర్వాత ఉన్నటువంటి మన తరము వారందరూ అంటే యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఉన్న ప్రజల కొరకు ఆయన ఆత్మ సంబంధమైన సున్నతి అనే బాప్తిసాన్ని పొందాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, remembering all the saints before him, Jesus Christ had handmade circumcision, and for the next generations, for the next people who are going to come after Jesus Christ, that means for us all, he had a circumcision which was not made by hand, and that circumcision is baptism. Jesus Christ had baptism because of us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఆ God, వాడి కలిగిన రాయి అనగా యేసు క్రీస్తు ప్రభు అని దేవుని యొక్క వాక్యం అని గడిచిన వారంలో నేర్చుకున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. so last Sunday we have shared you about this flintstone, and that flintstone, that sharp stone is Jesus Christ, the Word. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ రోజు మరొక అంశాన్ని మనం ధ్యానాన్ని చేద్దాం. so today we would like to share you about ఈ యొక్క ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. from Genesis 34th chapter 1st verse. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. Now Dinah, the daughter Leah had born to Jacob, went out to visit the women of the land. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ వాక్యం నుంచి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకుందామండి. so today we would like to share you few spiritual related things from this verse. కనుక ఈ వాక్యాన్ని ప్రారంభించుకోమనకు స్థానిక దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తారు. So before we begin our word, we ask our sister Chini to pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందుడు మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. తండ్రి ఇదిగో నాయన, మీ కుమారుల వర్తమానం చెప్పడానికి సిద్ధపరచండుగా తండ్రి. మీ కుమారులలో ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా తండ్రి మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు నాయన. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉంది తండ్రి వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి ఆయన ఆరోగ్యం ఆయుష్కాలంలో దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో ఈ యొక్క విన్నపములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సున్నతి లేని ప్రజలను చూడడానికి వెళ్ళిందండి. here Dinah have went to visit uncircumcised people. భౌతిక సంబంధమైన సున్నతి పొందినటువంటి క్రీస్తును వదిలి, ఆత్మ సంబంధముగా బాప్తిస్మం అనేటువంటి సున్నతి పొందిన క్రీస్తును వదిలి ఈవిడి సున్నతి లేని ప్రజలను చూడడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామండి. So dear people of God, here we see Dinah, she was visited people who were not circumcised. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల వరకు చదివితే అండి, in Matthew's 11th chapter 7 to 9 verses, వారి వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గురించి
సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడవెళ్ళి తిరిగి ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. And as they departed, Jesus began to say unto the multitudes concerning John, what they went out wilderness to see, the red shaken with the wind. But what they had first see, a man clothed in soft raiment. Behold, that they were soft clothing, all in the king's houses. But we went out to see for a prophet, Asa, and more than a prophet. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు క్రీస్తు ప్రభుతో బయలుదేరినటువంటి కొంతమంది ప్రజలు లేకపోతే కొంతమంది శిష్యులు, so the disciples who followed Jesus Christ, ఈ యోహాను గారిని కూడా చూడాలని ఆశతో ఈ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళారటండి. and they had an intention to see John. అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు, So then Jesus Christ asked them, ఏంటి ఆ కదులుచున్న రెల్లు లాంటి ఆయనను చూడడానికి వెళుతున్నారు? కదలక రెల్లు లాంటి వాడు కాకుండా స్థిరుడైనటువంటి యేసును వదిలి రెల్లును చూడడానికి వెళ్ళారా అని అడుగుతున్నాడు యేసు ప్రభు వారు. దేవునికి మహిమ కలుగును గాక. Jesus Christ said to them, you are going to see a reed swayed by the wind. That means it's like they are going to meet a temporary man and they are leaving a permanent man who will be with them forever. కానీ యోహాను గురించి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, And God, our Savior Jesus Christ, described John as ఆయన స్త్రీలు కనినటువంటి వారిలో గొప్పవాడని యోహాను గురించి చెప్పారండి. Jesus Christ said that he is, pardon? స్త్రీలు కనిన వారిలో ఈ యోహాను చాలా గొప్పవాడండి. So he said, within all the man, John is great. అయినప్పటికీ But even though ఆయన నాకంటే గొప్పవాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. even Jesus Christ said him that he is a great man, doesn't mean that he is so greater than Jesus Christ. అదే యోహాను గారు ఏం చెప్పారంటండి, And the same John have said, నాకంటే గొప్పవాడు నా వెనక వస్తున్నాడు. a great man is going to come. ఆయన చెప్పులు కూడా పట్టుకోవడానికి నేను యోగ్యుడను కాను. I'm not even having an eligibility to touch his feet. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు కంటే ఇంకా గొప్పవారు ఎవరు లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. so there is no anyone greater than Jesus Christ. కనుక మన చూపు ఈ సున్నతి లేని ప్రజలను చూడడానికి కాదు కానీ క్రీస్తుని చూచే నేత్రాలు కావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So today, what we'd like to share you all is, our eyes should excite to see Jesus Christ, not any others. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యోహాను గారి కంటే గొప్పవాడు ఎవరంటే యేసు క్రీస్తు అండి. దేవునికి మహిమ కలుగును గాక. here people are wanted to see John, but they were not understanding that Jesus Christ is so greater than the man whom we want to see. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అండి, In Hebrews 12 chapter 1st verse, ఇంత గొప్ప సాక్షి సమూహము నన్ను వెంబడిస్తుండగా నేను యేసు వైపు చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. David says, many people were surrounded me, many people are there around me, but my eyes were only on Jesus Christ. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, మనం క్రీస్తుని చూడాలి. we all should see Jesus Christ, అది వాడగలిగిన రాయి, because he is a flint stone, sharp stone, మన హృదయాన్ని శుద్ధి చేసే రాయి. and he, living stone, cleans our hearts. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యేసు క్రీస్తుని చూడాలి కానీ యోహాను గారు యేసు కంటే గొప్పవాడు కాదండి. so we should not be like these disciples or like these people who wanted to see John than Jesus Christ. చాలా మంది జీవితాల్లో Today we share this word because వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. today in churches
and many Christians, they are giving more value to man than Jesus Christ. క్రీస్తు కంటే వారి యొక్క నాయకునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. So they are giving more priority than Jesus Christ to their pastors. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకే యేసు ప్రభువారు చెబుతున్నారండి, so that's why Jesus Christ has యోహాను said, కంటే ఆ ప్రవక్త కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so he said to that people, you wanted to see a prophet, you are excited to meet him, but the man who is with you right now is greater than them all. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు అంటారు, నువ్వు అబ్రహాము కంటే ముందున్నావా అని, అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడు అని అడిగారండి. So many people even questioned Jesus Christ, are you greater than Abraham our father? అందుకనే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 53వ వచనంలో ఇలా చెబుతున్నాడండి. In John 8th chapter 53rd verse, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీ అతని కంటే గొప్పవాడవా? Greater than our father Abraham, which is dead, and the prophets are dead, who makes them? ఆ 56వ వచనంలో యేసు ప్రభు చెబుతున్నారు, and in 56th verse, Jesus Christ answered to them, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. Your father Abraham rejoiced to see my day, and he saw it, was glad. కనుక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుణ్ణి అంటే యేసు క్రీస్తుని చూడాలని చెప్పి అబ్రహాము కూడా ఎదురు చూశాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in Genesis 3rd chapter 15th verse, there we see the promise made by God that he would send his son for our well-being. So Abraham waited and he was excited that Messiah would come in his time. కనుక అబ్రహాము కంటే నువ్వు గొప్పడువా? So they are questioning now Jesus Christ, are you greater than Abraham? కనుక అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Jesus Christ is greater than Abraham. అబ్రహాము కంటే గొప్పవాడు ఎవరంటే యేసు క్రీస్తు అండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, may Abraham is the father to us, but we should not give him more priority than Jesus Christ. Today, many pastors are heads to you, are leaders to you, but they are not one who get the priority equal to Jesus Christ. అందుకని యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో సమరయ స్త్రీ ఏమంటుందంటే, And in John 4th chapter 12th verse, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. Greater than our father Jacob, which was given as well. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యాకోబు కంటే గొప్పవాడు అని అడుగుతుందండి. here the woman was questioning Jesus Christ again, are you greater than Jacob? కనుక ఆయన ఈ యొక్క యాకోబు కంటే గొప్పవాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, he is greater than Jacob. అందుకనే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, And also in Matthew's 12th chapter 42nd verse, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 12th chapter 42nd verse, Of the here, the wisdom of Solomon, behold, a greater than Solomon is here. కనుక సొలొమోను కంటే గొప్పవాడండి యేసు ప్రభువారు. so dear people of God, here we see Jesus Christ himself, he is telling that even Solomon is having a great wisdom, but I am greater than him. అదే 12వ అధ్యాయంలో 41వ వచనంలో చూస్తే, And also in our above verse, in 41st verse, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Behold, a greater than Jonah is here. కనుక యోనా కంటే ఈయన గొప్పవాడండి యేసు క్రీస్తు. Jesus Christ is greater than Jonah. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, And in Matthew's 12th chapter 6th verse, దేవాలయము కంటే
గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. That in this place is one greater than the temple. కనుక దేవాలయం కంటే గొప్పవాడిని అని యేసు ప్రభువు చెబుతున్నారండి. Here, I'd like to read to you what Jesus Christ has said is, I tell you that one greater than the temple is here. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవాలయం కంటే గొప్పవాడండి యేసు ప్రభువు. Jesus Christ is greater than temple. కనుక చాలా మంది దేవాలయం దగ్గరకు వచ్చినట్టునే ఇలాగ అనుకుంటున్నారండి, ఇలాగ గుండెలు అత్తుకుంటున్నారండి. So dear people of God, today we see people are seeing temple as God. You know, in India, every time whenever people are coming across the temple, they keep their hands on their hearts and they అలాగనే ఈ గుడి వచ్చేటప్పటికి ఇలా దండం పెట్టుకుంటున్నారండి. and also they were, whenever they see the temple, they were folding their hands like this. అలాగే దేవాలయం వచ్చేటప్పటికి ఇలాగ అనుకుంటున్నారండి, And when they are, ఇలాగ అనుకుంటున్నారండి. so when they are seeing the temple, they are just doing like this. So these actions defines that they were showing devotion to the temple, not the God inside. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవాలయాన్ని కాదని మీరు పూజించవలసింది. so we should not worship. You know, these actions what we have shown you right now were made by people that they are worshipping the temple but not the God in. కనుక ఎవరిని మనం స్తుతించాలి, ఎవరిని మనం కొనియాడాలంటే నీ కొరకు నా కొరకు రక్తం అర్పించిన క్రీస్తుని మనం కొనియాడుకోవాలండి. ఆయన పంపించిన తండ్రి అనే దేవుని స్తుతించాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, today we see in the churches they were giving more priority to temples. Some people they believe that if I go to the temple, they were just thinking that in the temple God is there, but God is with us right now. He is dwelling in us. He was being with us. So we should worship Jesus Christ and His Father. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడండి. He is greater than a prophet. ఆయన అబ్రహాము కంటే గొప్పవాడండి. He is greater than Abraham. ఆయన యాకోబు కంటే And గొప్పవాడండి. he is greater than Jacob. సొలొమోను కంటే గొప్పవాడండి. And he is greater than Solomon. ఆయన యోనా కంటే గొప్పవాడండి. And he is greater than Jonah. ఆయన దేవాలయం కంటే గొప్పవాడండి. And he is greater than temple. అంతేకాదండి, And also, మత్తయి సువార్త 12:8 చదివితే, if you go through Matthew's 12th chapter 8th verse, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనిను. For the Son of Man is the Lord even of the Sabbath day. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, యేసు క్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినానికి ఆయన ప్రభువై ఉన్నాడంటే దేవునికి మహిమ కలుగును గాక. Jesus Christ is the Lord of the Sabbath. కనుక ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు అండి. And he is Lord, that means he is greater than that Sabbath. అని విశ్రాంతి దినం గొప్పదా, ప్రభువు గొప్పడా? Is Sabbath is greater or Lord is greater? అంటే విశ్రాంతి దినము కంటే మన ప్రభువు గొప్పడండి. దేవునికి మహిమ కలుగును గాక. Our Lord Jesus Christ is greater than this Sabbath. అందుకని విశ్రాంతి దినమున ఒక అతన్ని దేవుడు యేసు ప్రభువారు బాగు చేస్తే, On Sabbath day, Jesus Christ have healed a man, ఆయనను తప్పు పట్టారండి. and people have said him that you have done wrong. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారండి, And then Jesus Christ said to them, ఏదైనా ఒక గాడిద వెళ్ళి ఆ గుంటలో పడితే, మీ యొక్క సొంత గాడిద గుంటలో గోతులో పడితే, if your own donkey have fallen into the dump, మీరు బయటికి తీరా? don't you take it out? ఆ ఫుట్ నోట్స్ ఏమని రాశాడంటే, And in the Bible we see it mentioned in the down, ఆ గాడిద దగ్గర అక్కడ కుమారుడు అని రాశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. and that donkey bracket, it was written as son. కనుక ఈ యొక్క విశ్రాంతి దినము కంటే కుమారుడు గొప్పడండి. దేవునికి మహిమ కలుగును గాక. Jesus Christ, Son of God, is greater than Sabbath.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అని ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారో, when Jesus Christ have came to this world, ఆ విశ్రాంతి దినాన్ని తీసివేసి he have taken out, he was striked off Sabbath day, ప్రభువు దినముగా మార్చేసాడండి. దేవునికి మహిమ కలుగునుగా. and he converted it into Lord's day. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చదివితే అండి, In Colossians 2nd chapter 16th verse and 17th verse, and also 17th verse, కాబట్టి అన్నపానముల విషయంలోనే నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనే నేను మీకు తీర్పు తీర్చదమనికి అవకాశం ఇవ్వడి. ఇవి రాబోయే వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. Let no man therefore judge you in meat or in drink, or in respect of an holy day, or the new moon, or the Sabbath days, which are the shadow of things to come, but the body is of Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, విశ్రాంతి దినముకి యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడని, విశ్రాంతి దినము చాలా ముఖ్యము కాదు కానీ ఎవరు ముఖ్యమంటే క్రీస్తు ముఖ్యమని చెబుతున్నాడండి. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, our Lord Jesus Christ is the Lord of the Sabbath. He is greater than Sabbath. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఈ విశ్రాంతి దినాన రూపాంతరపరిచేసాడండి యేసు ప్రభువు. he transformed this Sabbath day దాన్ని ప్రభువు దినంగా మార్చేసాడు. and he made it into Lord's day. అందుకే ఈ యొక్క యోహాను గారు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, In Revelations 1st chapter 10th verse, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా I was in the Spirit on the Lord's day, and heard behind a great voice as of a trumpet. కనుక అది ప్రభువు దినంగా మార్చేసాడండి. he converted it into Lord's day. ఆ ప్రభువు దినం అంటే ఏ దినం అది? And what's that Lord's day is? ఆదివారము. Our Sunday. ఆదివారం ఏ దినం అది? యేసు ప్రభువారు తిరిగి లేచిన దినము. And he made Lord's day is the day when Jesus Christ have raised up. అందుకే ఆ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వారు ప్రతి ఆదివారమున రొట్టె విరిచినట్టు చూస్తామండి. In Acts 20th chapter verse 7th verse, 20th chapter 7th verse, there we see they were gathered on the first day of the week. And what's that first day of the week is, dear people of God, is Sunday. ఆ యొక్క ఆదివారమున వారు రొట్టె విరిచేవారట. They used to break the bread on first Sunday. అలాగే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, And 1 Corinthians, which verse? 16వ అధ్యాయం 2వ వచనం, 16th chapter 2nd verse. నేను వచ్చినప్పుడు సందాపోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తన బద్దిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. Upon the first day of the week, let everyone of you lay by him in store, that God had proposed him that no gatherings when they come. కనుక ఆ ప్రతి ఆదివారమున వారు చందా పట్టేవారట. దేవునికి మహిమ కలుగును గాక. And first every week on first day they used to gather and they used to give offerings. అలాగనే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, And also in Acts 2nd chapter 1st verse, ఆ వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు ఏ రోజు అంటే అది కూడా ప్రభువు దినం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. Holy Spirit have dwelt with them on Lord's day. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, that's the reason our Savior Jesus Christ is the Lord of Sabbath. He is greater than Sabbath. ఇంకా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు అంటే, And even now we see people who are following Sabbath day. వారు ఇంకా ఛాయలో ఉన్నవారే గాని క్రీస్తులో ఉన్నవారు కాదండి. They were out of kingdom of God. They not been in the part of kingdom of God. కనుక క్రీస్తులో ఉన్నవారు మీరు కావాలి అంటే, If you want to be the one who in the kingdom of God,
ప్రభు దినములోనికి రావాలి. You should come into the Lord's day. ఆదివారం ఆరాధన చేసే ప్రజలుగా And మారాలి. you need to be the one who worship our God in the name of Lord and Savior Jesus Christ on Sundays. అప్పుడు మనం క్రీస్తు వారం అవుతామండి. So then we become. అప్పుడు మనం క్రీస్తుకి ప్రాధాన్యత ఇచ్చిన వారం అవుతామండి. So then we will be in the group who belongs to Jesus Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన క్రీస్తు ఎవరంటే our Christ is ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. He is greater than all the prophets. ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు. And he is greater than Abraham. యాకోబు కంటే గొప్పవాడు. He is greater than Jacob. సొలొమోను కంటే గొప్పవాడు. He is greater than Solomon. యోనా కంటే గొప్పవాడు. He is greater than John. దేవాలయం కంటే గొప్పవాడు. He is greater than విశ్రాంతి దినము కంటే గొప్పవాడు. And he is greater than Sabbath. ఆ యేసు ప్రభువారిని చూడడానికి బయలుదేరుతామండి. ఆ యేసుని చూడాలనే ఆశతో బ్రతుకుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, let's all awake today that we only be the people. We should only see Jesus Christ, not any others. ఎందుకంటే The reason is ఆత్మ సంబంధమైన సున్నతి చేయగలిగిన వాడు ఎవరు అంటే యేసు ఒక్కడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును. so dear people of God, our inner body, our soul needs circumcision, and it can be made by only Jesus Christ. ఆయన వల్లనే మనకు రక్షణ. So because of him only we are getting this salvation. అన్ని నామముల కన్నా పై నామము. His name is higher than all the names. కనుక ప్రియమైన దేవుని So బిడ్డ, dear people of God, ఇక దీనవలే సున్నతి లేని ఎవరినో చూడకండి, ప్రవక్తలను చూడకండి, నాయకులను చూడకండి, ఈ దేవాలయాన్ని చూడకండి. ఎవరిని చూద్దామంటే క్రీస్తుని చూచి ఆ క్రీస్తు ద్వారా రేపు పరలోక రాజ్యానికి చేరదాం. అలాంటి బిడ్డలుగా మనలందరినీ దేవుడు తీర్చిదిద్దునుగాక. So dear people of God, we should not be like the people. So today, the reason why we are sharing with you all this message is, today if you ask anyone, why are you going to there? They are telling that I want to meet this pastor. So they are excited to meet people. So the place of Jesus Christ right now is occupying by man. And today we see all the pastors, all the people, all the leaders, Christian leaders and all, they were having their cutouts, their big pictures, and people were giving them priority how they give God. That means we are equaling man with God. So we should not be like the dear people of God. And one who was getting this kind of respect from people, tell them that don't look us because we are not greater than Jesus Christ. కనుక కలువరి శిలువలో మీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు. యేసుని చూద్దామండి. దేవునికి మహిమ కలుగును. So let us all be the one who gives great priority, great preference only to Jesus Christ. అందుకే తెలుగులో చిన్న శరణం పాడతాడు భక్తుడు. And in Telugu we have a wonderful song. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. The song means, see Jesus Christ, call him in your despair, so that all your burdens, all your problems will go away from you and your life gets to the safest place. అలాగనే దేవుడు మనం తీర్చిదిద్దునుగా. So may God make us all like that, dear people of God. ప్రార్థన చేస్తాం. Let's all pray, dear people. తండ్రి, ఇప్పుడు వరకు మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రం. Father, we thank you for giving us these words right now. ఇప్పుడు వరకు మీరు మాకు అందించిన మాటలు
So till now, the words you have given to us, నాలో వినిచున్న బిడ్డలలో మీరు కార్యరూపము దాల్చమని. Father, please lock this message in all the people who are being with us right now and the people who have been watching this message. Lock this message with them and make it work in them, Father. మీ కుమారుడును మా రక్షకుడైన యేసు వైపు చూచే బిడ్డలుగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Father, please make us all like the one who sees your Son, not any other in the world, and we believe that you will make us like that too. You will make us like that, Father, and we give up this everything in the name of the Lord and Savior Jesus Christ. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Once again, we share our greetings and gratitude to you all for taking your time. ఆమేన్. ఆమేన్.